మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ఎంపీ వివేక్ ఆరోపించారు. లగడపాటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. లగడపాటి వివేక్ మాటకు మాట ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి ఉస్మానియా గాంధీలో ఒక సీట్లు పెరగాల్సింది. అది ఎంసీఐ వారు కూడా ఎంసీఐ చైర్మన్ కూడా నిన్న పత్రికా ప్రకటన చెప్పాడు. ఉద్దేశపూర్వక ప్రాంతాల బట్టి వెళ్ళట్లేదు, కొన్ని ఫెసిలిటీస్ లేకపోతే వారు మాకు సాంకేతిక పరంగా కొన్ని లోపాల వల్ల కొన్ని అనుమతులు ఇవ్వలేకపోయాం, ఈ ఇయర్ పోతే నెక్స్ట్ ఇయర్ ఇస్తామని చెప్తున్నారు. ఆ విధంగా తాత్కాలిక కొంత తేడా ఉండొచ్చేమో కానీ శాశ్వతంగా ఎవరికి కూడా పెట్టలేదు. ఆ మాటకు వస్తే నిజంగా కానీ పరిశీలిస్తే పీజీ అండ్ ఎంబీబీఎస్ సీట్లు కలుపుకుంటే తెలంగాణలోనే ఆంధ్ర కంటే కూడా 58 సీట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినా దాని మీద ఎక్కువ గొడవ చేయలేదే. లగడపాటి రాజగోపాల్ ఏదైతే నిన్న వ్యాఖ్యలు చేశాడో ఇది కాదు, సరైనది కాదు, ఈ 150 సీట్లు ఈ విభేదాలు తెస్తున్నారని. యాక్చువల్లీ ఇది లగడపాటి రాజగోపాల్ ఈ విభేదాలు ఎక్కువ పెంచుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు తెలంగాణ ప్రాంతానికి.